హాయ్ అండి. వాటరింగ్ అయితే చేయడానికి వచ్చానండి. ఇంట్లో కూరగాయ తొక్కలు గిన్నెతో తీసుకొచ్చాను. ఇక్కడ సూట్ కేసు ఉంది కదా, సూట్ కేసులో గొయ్యి తీసుకెప్పేద్దాము. మనం ఎలక కోసం డబ్బాల్లో వేసుకుంటున్నాం కదండి. చూద్దాం. ఇవి అన్నీ అరటిపళ్ళ తొక్కలు. అన్నం ఏమి లేదులేండి ఇందులోని. కొబ్బరికాయ కొట్టాను నిన్న దేవుడికి. ఆ కొబ్బరికాయ పీచు అన్నీ వేసుకోవచ్చు. అన్నం లేదు. అన్నం ఉంటేనే ఎలకొచ్చి కంగాలు చేస్తుంది. దానివల్ల అన్ని కుండీలు డిస్టర్బ్ చేస్తుంది అనమాట. ఇలా కప్పేసాను. ఇలా ఈ చెత్త వేసినా అది రాదనమాట. చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదిగో ఈ బ్యాగు, స్కూల్ బ్యాగు మొత్తం గొయ్యి తీస్తుంది. అదంతా అంత లోతుగా. అంటే ఇందులో ఏదో వేస్తేనేమో అని. చక్కగా ఎన్ని పాదులు పెరిగివో మనకి. పాలకూర చూసారా, ఇక్కడ ఉన్నాయి కదండి విత్తనాలు. ఇవన్నీ సూట్ కేసులో వచ్చాయి పాలకూర విత్తనాలు. ఇవన్నీ విత్తనాలే రాలి ఈ బ్యాగ్లోని. ఇంకో రెండు అయితే ఒకటి నాటింది. ఇవన్నీ తోటకూర విత్తనాలు. ఇది పాలకూర అండి. భలే వచ్చింది. ఇదిగోండి డబ్బా, కిచెన్ వేస్ట్ డబ్బా. ఇంకొక డబ్బా కూడా వేసుకున్నాను అనమాట. అదొకటి. ఇగో ఇక్కడ ఇది ఒక డబ్బా, ఇది ఒక డబ్బా. ఫస్ట్ ఇదే వేసాను, సెకండ్ ఇది, థర్డ్ ఇది. ఇలా పెట్టుకోవాలి ఎలక కోసం. ఇక్కడ ఒక వంకాయ ఉంది. క్యారేజ్ బ్యాగ్ లేదండి, రెండు ఉన్నాయి. అనిపించలేదు. 2 కాయలు ఉన్నాయి. అక్కడ ఒక పిండి ఉంది. కాకరకాయలు నేను కోసానండి. ఒక 3 కాయలు వచ్చాయి. కోసి ఉల్లిపాయ టమాటా కోసుకో 2 సెంబలు వచ్చింది. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్లో కూడా ఉన్నాయి. నిన్న వాటరింగ్ చేయడం మర్చిపోయానండి. ఈరోజు మార్నింగ్ వచ్చాను. మార్నింగ్ కూడా ఉరుములు వర్షం పడుతుందేమో, వాటరింగ్ చేయడం తప్పుతుంది అనుకున్నాను. నిన్న మర్చిపోయాను. ఈరోజన్నా తప్పుతుంది అనుకున్నాను, కానీ ఇంకా రాలేదు. వర్షం వెళ్ళిపోయింది. ఎండ చూడండి ఎంత ఎక్కువ వస్తుందో. పచ్చిమిరపకాయలు భలే వచ్చాయి. కొద్ది పెద్దవి అవునిద్దాము. బాగా వస్తున్నాయి. ఈ చెట్టు చాలా రోజులు అవుతుందండి వేసుకొని. 1 year అయిపోయిందేమో. గ్రో బ్యాగ్లో వేసాము.